ప్రజలందరి సహకారంతో జగిత్యాల అభివృద్ధి సాధ్యం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణం 11వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలు కల్పించాలని 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు పైప్ లైన్ నీళ్ల సదుపాయం కూడా కల్పించడం జరిగింది. గాంధీనగర్లో 18 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. తిప్పన్నపేట రోడ్డు మంజూరు చేయడం జరిగింది. 11వ వార్డులో మహిళా సంఘం భవన నిర్మాణం కోసం కృషి చేస్తా. దరూర్ క్యాంపులో 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రజలందరి సహకారంతో జగిత్యాల అభివృద్ధి సాధ్యం. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోరి శ్రీనివాస్, నాయకులు అడవాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ బాలిలత, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అబ్బా. గంగారాం ఇంటి పేరు మన యూఎస్లే జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాత్రి పగలు ఎల్లవేళలా మరి జగిత్యాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తూ మరి వారు ఈరోజు మా వార్డుకు 11వ వార్డుకు రావడం వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేడం కమిషనర్ గారికి, అదేవిధంగా ఏఈ గారికి, డి గారికి, మిగతా సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మెప్ప, అదేవిధంగా మహిళా కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వివిధ వార్డుల నుంచి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్ సోదర మిత్రులకు, మరి అదేవిధంగా వార్డు ప్రజలకు, మరి కుల పెద్ద మనుషులు, ప్రెస్ మీడియా, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. సార్ అంటే మరి అభిమానంతో ఒక గౌరవమైనటువంటి మొదటి నుంచి కూడా గాంధీనగర్ అంటేనే మీ అందరికి తెలిసిన విషయమే. గతంలో 1952లో మరి ఇక్కడ గాంధీనగర్లో మరి ఇల్లు కట్టించినప్పుడు సార్ వాళ్ళ తాతగారే శ్రీరంగారావు గారు ఎంపీగా ఉండి, అప్పుడు మా నాన్నగారు కౌన్సిలర్గా ఉండే, అప్పుడు నిర్మాణం చేసినటువంటి గాంధీనగర్ ఇప్పటి వరకు కూడా జగిత్యాలలో మరి గతంలో వెనుకబాటుతనానికి గురి అయినటువంటి గాంధీనగర్ చెప్తే ఇప్పుడు దాన్ని 10 సంవత్సరాల్లో మరి జగిత్యాలని ఒక గాంధీనగర్ అంటే మనం తలెత్తుకొని చెప్పే విధంగా వారు సహకరించినందుకు వారికి మన ప్రాంతం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో 20,50,000 రూపాయలు ఈ సీసీ రోడ్డుకు, అదేవిధంగా 15th ఫైనాన్స్లో 5,50,000 ఈ పక్క మరి డ్రైన్ కూడా కట్టడం జరుగుతుంది. గతంలో మన దాదాపుగా మన ఈ 2,23,00,000 రూపాయలు మన జగిత్యాల 11వ వార్డుకు ఎమ్మెల్యే గారు మరి నిధులు కేటాయించడం జరిగింది. అందులో దాదాపుగా మరి చాలా వరకు కూడా పనులు మనం ముగించుకున్నాం. 11వ వార్డులో గాంధీనగర్లో భూపూజ కార్యక్రమం వచ్చే సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన గాంధీనగర్ పెద్దలకు, మా అక్క చెల్లెళ్లకు, వాళ్ళకు, యువతకు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, వారి సిబ్బంది అందరికీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, కుల సంఘాల పెద్దలకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ పదవి లేకుండా మేము ఎన్నంటూ ఉంటామని చెప్పి పనిచేసే ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ, వివిధ వార్డుల నుంచి వచ్చిన నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో, సహకారంతో నేను గెలిచిన ఈ సంధికో ఈ వాడకో మొదటిసారి వచ్చినది కాదు, చాలాసార్లు కూడా వచ్చినాం. అంతకుముందు కూడా మన మిత్రుల సంఘం దానప్పుడు కూడా జాగడికి వచ్చినాం. మంచిగా జాగ కొనుక్కున్నారు, కానీ నేను అవి కొద్దిగా మొదలైంది అనుకున్నాను, కానీ మొదలు పెట్టలేదట. మరి తప్పకుండా మా చెల్లె మహిళా సంఘ నాయకులది ఆ పాత కాయిదం ఇక ఇప్పుడు కాదు, కానీ కొత్తవి తప్పకుండా మనం నిధులు చేస్తా. మీరు అడగకముందే చెప్తున్నా, చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నా. గాంధీనగర్ అనేది మొదటి నుంచి కూడా పూర్తిగా ఊరవుతున్న ప్రాంతం. అది ఎప్పుడో ఇందిరమ్మ తండ్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఇంతకుముందు చెప్పారు కొందరు కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఎదురుగా మళ్ళీ ఎదురు కావచ్చు, అర్జున్ రామకృష్ణ పంతులు అందరూ, రామకృష్ణ మొన్ననే వెంకటరాములు సార్ చనిపోయింది, అలా బావ వాళ్ళు కూడా ఉండి
అప్పటికే పెద్ద నాయకుల గురించి చెప్పే అవసరం లేదు, నాకు కొద్దిగా సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఆ కార్యక్రమాలు చేస్తాం. అట్లనే ఇందిరామిల్ల కార్యక్రమం నిన్ననే అంతర్గామ పోయొచ్చిన, చూస్తే యాదికి వచ్చింది. ఇందిరామ కాలంలో ఆడ ఇందిరామిల్లు అప్పుడున్న మంత్రులు వచ్చారు, మా ఊరు సొంత ఊరు పక్కకి అంతర్గామ, అవన్నీ కూడా చూసాం. మరి ఇక్కడ కూడా ఈ ఇందిరామిల్లు ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే మనకు పనులు కావాలి. మీకు తెలుసు అప్పుడు వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండేది. నా తత్వమే కొద్దిగా అందరితో కలిసి పనిచేసుకోవడం. అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. పనిచేయాలన్నప్పుడు మనకు ఇక్కడ కావాల్సింది నిధులు తప్ప రోజు పంచాయతీలు కాదని చెప్పి నేను కలిసి పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం కృతజ్ఞతలు ఉండాలి. గతంలో గత ప్రభుత్వం చేసింది, మరి చేసిన కాడ ఇలా చూస్తూ ఉంటే మన ప్రాంతంలో ఎన్నో నిధులు కావాలి. అటువంటి అప్పుడు నేను పోయి అడగగానే, మీ అందరి ప్రజాప్రతినిధిని పోయి అడగగానే రాష్ట్రంలో మున్సిపాలిటీలో అత్యధిక నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారంటే జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి సగర్వంగా చెప్తున్నారు. ఇవాళ మాట్లాడే మాటలు సెల్ ఫోన్లో రికార్డ్ అవుతాయి, ప్రపంచం అంతా సెకండ్లో పోతాయి. మరి అట్లనే మాకు డబుల్ బెడ్రూమ్ తీయాల ఫోటో వచ్చింది పత్రికలో, వాస్తవమే. అది ఇంకా కొంచెం రోడ్లు అవి చేయాలి. దాని గురించి కూడా అడిగిన నేను. అంతకుముందు నీళ్లు వసతులు అవి లేకపోతే 34 కోట్లు ఇచ్చారు, నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, 102 మంది మనులు పోయారు కదా, నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, పాయకాన్లు అయిపోయినాయి, సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి అని మంచిగా. కానీ రోడ్లు సగం అయినాయి, మెయిన్ రోడ్లు కాలేదు. దాంతో ఇబ్బంది ఉంది, లైట్ల ఇబ్బంది ఉంది, అక్కడ దవాఖానా కావాలి, బడి కావాలి. దానికోసం కూడా 20 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఈ 2 వార్డులు కలిపితే దగ్గర 200 కుటుంబాలు పోయినాయి. దళితులకు 452 ఇళ్ళు ఇచ్చినాం. ఆనాడు ఎప్పుడో ఇందిరమ్మ కంటే ముందు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 60 కంటే ముందే ఈ కాలనీ ఏర్పడేది, 62 కంటే ముందే. గప్పుడు అయినాయంటే గిన్నెళ్ళు దళితులకు ఎన్నడూ ఇయ్యలే. ఇచ్చినా కాగితాల మీదనే ఉన్న ఎవరు కట్టుకోలే. 452 ఇళ్ళు మీ అభిమానంతో గెలిచిన నేను ప్రభుత్వ పైసలు తీసుకొచ్చి ఇచ్చినాం. ఎవరు ఇళ్ళకి ఇయ్యాం, మన పైసలు మనకు ఎవరు ఎక్కడ ఇచ్చిస్తాం. ఇంకా కూడా ఉన్న వాటికి చెత్తపోసి ఉన్న ఇంట్లకు నీళ్ళ సౌకర్యం లేకుండే, లైట్లు లేకుండే. మా కమిషనర్ గారి నేతృత్వంలో కలెక్టర్ గారి సూచన మేరకు, వారి ఆదేశం మేరకు ఆ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నాం, కరెంటు కనెక్షన్ ఇస్తున్నాం. అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పాత ఇచ్చినాయి, మరి ఇంకా కొత్తవి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తాం. మరి ఇక్కడ ఇవాళ 16 లక్షలతోటి ఈ రోడ్డు, 5 లక్షలతోటి ముందర సీసీ రోడ్డు భూమి పూజ చేస్తున్నాం. ప్రతి నిత్యం మీ మధ్యలో ఉంటున్నా, అన్ని రకాలు ఉంటున్నా. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పాను నిలబడి, ఈ రోడ్డు మీద ఎందరో చచ్చిపోతున్నారు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఖచ్చితంగా ఈ రోడ్డు పెద్దగా చేయిస్తా అని చెప్పిన అన్నమాట ప్రకారం ఢిల్లీకి పోయి, అది ఢిల్లీ రోడ్డు, జాతీయ రహదారి అంటారు, రాజకీయాలు పక్కకు పెట్టి అధికారులను కలిసి ఆ రోడ్డు 18 కోట్లతోటి బ్రహ్మాండంగా చేయించిన విషయం మీ అందరూ తెలుసు. మీ అభిమానంతో గెలిచినప్పుడు ఒక్కొక్కటి రుణం ఎన్ని తీసుకున్నా ఇంకుంటాయి, ఎన్ని చేసినా ఇంకుంటాయి. ఆ రకంగా చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ నుంచి పూర్తి బీద వాళ్ళు ఉంటారు. మన లింగాన భార్య చచ్చిపోతే కూడా పోయింటి, ఆడికెళ్ళి ధన్వంతరి టెంపుల్కి వెళ్ళి ఎల్ఎల్ గార్డెన్కి రోడ్డు ఉంటుంది, మీకు ఇరికే, అది చాలా బురదమయం ఉన్నది. ఆ రోడ్డు కూడా మొదలు పెట్టినాం, అక్కడికి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా పనిచేస్తామని చెప్తున్నాం. మహిళా సంఘ భవనం విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచిద్దాం. ఇప్పుడు మహిళల విషయంలో మా మెప్ప సోదరిమల్లు కూడా ఉన్నారు, ఇక్కడ యువ గారు ఉన్నారు, లేదు కానీ మా రజిత గారు, రాధా గారు ఉన్నారు. విషయంలో కొంచెం ఇరికిరి ఉన్నది, ఒక 8 గుంటలు 7 గుంటలు ఉన్నది. చాలా సంఘాలు అడుగుతున్నారు, అక్కడ ఇబ్బంది అయింది. లేకపోతే ఆ జాగా వట్టిగాడ పెట్టున్నది, అసలు సాఫన చేసి పెట్టాలి. మా కమిషనర్ గారిని కొడుతున్నామ్మా, ఇని మర్చిపోద్దు దయచేసి. అక్కడ 35వ వార్డులో కూడా అట్లే అయింది. మీరు తప్పకుండా నోట్ చేసుకుని ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసి ల్యాండ్ క్లీన్ చేసి మున్సిపల్ ఐడెంటిఫై చేయాలి, దాన్ని బట్టి తప్పకుండా వేద్దాం. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి భవనం 5 కోట్లతో కట్టిస్తున్నాం ధరూర్ క్యాంపులో, బ్రహ్మణకు 5 కోట్లతో. ఈ నెల చిట్టి విషయంలో దాని గురించి కూడా తప్పకుండా ఆలోచిద్దామని తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. మళ్ళీ ఖచ్చితంగా ఒక ఏడాది లోపల అధికారులందరూ సహకారం తీసుకొని, ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని, ఇక కొంచెం చిన్నగా అటు ఇటు ఉంటే ఇక రకరకాలుగా విమర్శలకు పోకుండా సహకరించాలి. పెద్ద పొరపాటు ఉంటే నేనే ఒప్పుకోను, చిన్న ఉన్న సహకరిస్తే అభివృద్ధి అనేది స్పీడ్గా సాగుతుందని చెప్పి ఇవాళ మీడియా ద్వారా అప్పుడప్పుడు చిన్న వాటి
విమర్శించడంలో కూడా నేను సవినయంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణ అభివృద్ధి మనకు ముఖ్యం కానీ అందులో అవకతవకలు ఉంటే ఒప్పుకునే లేదు. పెద్ద చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి సవరించుకునే విధంగా అధికారులకు కూడా అవకాశం ఇవ్వాలి. మనం తప్పకుండా చేసుకుంటూ పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.